ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా పేరు మోహన్ దాస్ తిమ్మతి సాల్మన్. పూర్తి పేరైతే ఎక్కువ మోహన్ దాస్ అని పిలుచుకోను, తిమ్మతి సాల్మన్ అని పిలుచుకుంటారు. నేను బ్యానర్ మీద మోహన్ దాస్ తిమ్మతి అనగానే అందరూ ఇంకా ఆ పేరుతో పిలవటము మొదలు పెట్టారు. మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఈ రోజున జక్కంపూడి గ్రామం ముందు సహోదరుల సదస్సు జరిగింది. అక్కడ సహోదరులు ఆదం గారిని చూశాను. వారిని ఇప్పుడు మాత్రమే కాదు, నా చిన్నతనంలో చాలా సార్లు చూశాను. మరి విజయవాడలో ఒక ప్రదేశం ముందు మా నాన్నగారితో వెళ్ళినప్పుడు బోసు ఆదం గారిని అక్కడ చూడటం జరిగింది. బహుశా నేను అక్కడ ఉండటం వాళ్ళకి తెలియకపోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక క్రీస్తు సంఘ సభ్యులు అక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ ఆ రోజు గొప్ప వర్షం పడింది. ఆ వర్షంలో కూడా అనేక మంది కూర్చున్నారు. ఆ వర్షంలో సహోదరులు కూడా ఉన్నారు. అక్కడ నేను వారిని ఫస్ట్ టైం చూడటం జరిగింది. తర్వాత ఇంకా మిగతా ప్రదేశాల్లో నేను మా ఇంట్లో మరి ఒకసారి వారిని చూడటము, వారు పనిచేస్తున్నటువంటి క్రీస్తు సంఘము ఇక్కడ మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించటము నాకు చాలా సంతోషంగా ఉన్నది. క్రీస్తు సంఘ సభ్యుల్ని మీ అందరినీ చూడటం కూడా చాలా సంతోషంగా ఉన్నది. అయితే నిన్న మాట్లాడుకున్నటువంటి అంశము ఏమిటి అనంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక చిన్న వచనం. మేము చిన్నప్పుడు ఏది నేర్చుకున్నామో, మా కుటుంబంలో దేని బాగా దగ్గరగా తీసుకున్నామో ఆ అంశాన్ని గురించి మీకు చెప్పడానికి ఇంత దూరం వచ్చాం. అది ఏంటి అనంటే ఇవ్వటం. ఏంటి ఇవ్వటము, ఎందుకు ఈ ఇవ్వటము, ఎవరికి ఇవ్వటం అనేటువంటి అంశాల గురించి కాసేపు మాట్లాడుకుందాం. సహోదరులు ఎవరైనాను అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనము చదవండి. ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలనని పుచ్చుకోట కంటే ఇచ్చిన ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు బాధ్యత చెప్పారు. అక్కడ యేసుక్రీస్తు వారు అన్నటువంటి ఒక మాటని అపోస్తులుడైనటువంటి పౌలు రాస్తా ఉన్నాడు. మిగతా సువార్తల్లో మీరు ఎక్కడైనా చూడండి, బహుశా ఇంచుమించు ఇటువంటి వచనము కనపడకపోవచ్చు. మిగతా 4 గ్రంథకర్తలు ఇది రాయలేదు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాటని పౌలేమంటా ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా చూడండి. 35వ వచనంలో 20వ అధ్యాయము, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, అనగా తీసుకోవటము కంటే ఇవ్వటము భాగ్యం అని చెప్పి పౌలు మాట్లాడుతా ఉన్నాడు. అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక అంశాల గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే ప్రేమ. మీకు సందేహం రావచ్చు, అదేంటి ఇవ్వటము పుచ్చుకోవటం గురించి కదా మొదలు పెట్టాము, ప్రేమను గురించి మళ్ళీ ఎందుకు పక్కకు తిప్పుతున్నామని మీరు అందరూ అనుకోవచ్చు. మీ ప్రశ్న మంచిదే. అయితే తీసుకోవాలన్నా కావాల్సింది ప్రేమ, ఇవ్వాలన్నా కావాల్సింది ప్రేమ. ముందు అంశాన్ని గురించి కాసేపు మాట్లాడుకొని ముందుకెళ్దాం. ప్రేమ అనేటువంటిది ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి అనేటువంటి పట్టిక ఇదే పౌలు ఎక్కడ రాస్తా ఉన్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి చెప్తా ఉన్నాడు. సహోదరులు ఎవరైనా చదవచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎటువంటిది ప్రేమల గురించి మాట్లాడుతా ఉన్నారు. మరి ఒకసారి, ప్రేమ దీర్ఘకాలము సహించును, అది సహిస్తుంది, దయ చూపించును, అది దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, అది మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అసలు అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, మనస్సులో అపకారమైనటువంటిది ఉంచుకోది ప్రేమ. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. తర్వాత 7వ వచనం చూస్తే అన్నిటినీ తాలుకొనును అనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. ప్రేమ అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును అనేటువంటి పదాలని, ఆ పట్టికని ప్రేమ అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి నిర్వచనము పట్టికని చూస్తా ఉన్నాం. అక్కడ ఇదే పౌలు రాస్తా ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం గమనించబోతా ఉన్నాం. ప్రేమ యొక్క గుణగణాలను ఇక్కడ గమనించాము. అయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే 7వ వచనము 8వ వచనము గమనిస్తే అక్కడ యోహాను గారు ఏం రాస్తా ఉన్నారంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, దేవుడే ప్రేమ స్వరూపుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యోహాను గారు రాస్తా ఉన్నారు. సహోదరులు చదవండి.
ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతా ఉన్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. తర్వాత దేవుడు ప్రేమ స్వరూపి. గమనించారండి, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ వాడు దేవుని ఎరుగడు. చాలండి. కింద ఫుట్ నోట్స్ వెళ్ళినట్లయితే మూల భాషలో దేవుడే ప్రేమ అనేటువంటి పదాన్ని చూడగలం. రాస్తుందండి అక్కడ, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆంగ్ల బైబిల్లో చూస్తే గాడ్ ఈస్ లవ్ అని ఉంటుంది. అంటే దేవుడే ప్రేమ అనేటువంటి నిర్వచనము కూడా మనం చూడవచ్చును. అనగా ఇక్కడ చదివినటువంటి విషయం ఏంటి అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఈ ప్రేమ గురించినటువంటి పట్టికను చూసుకున్నాం. అసలు ప్రేమ అంటే ఏంటో గమనించుకున్నాం. ప్రేమను గురించినటువంటి తత్వాన్ని గురించి కాసేపు ఆలోచిద్దాం. ఈ భూమి మీద బతుకుతున్నటువంటి మనకి ప్రేమ అంటే ఏంటో చూడగలుగుతా ఉన్నాం, దాన్ని ఆస్వాదించగలుగుతా ఉన్నాం. ఈ ప్రేమ ఎక్కడి నుండి ప్రారంభం అవుతా ఉన్నదో గమనిస్తే దేవుని వద్ద నుండి ప్రారంభం అవుతా ఉన్నది. అది ఆయన స్వభావంలో లక్షణం అని చెప్పి చూస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రేమ అనేటువంటిది ఎటువంటిది అంటే మల్టీ డైమెన్షనల్. అంటే కేవలము మానవుడు బతుకుతున్నటువంటి ఈ పరిమాణంలోనే కాదు, కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఉనికిలో ఉన్నప్పుడు ఆయన యందు కూడా ఈ పరిమాణము ఉన్నది అని గమనిస్తా ఉన్నాము. ఈ ప్రేమ అక్కడ ఉన్నది, ఈ ప్రేమ భూలోకంలో కూడా చూస్తా ఉన్నాము. ఇది అతీతమైనది. అది తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి చేత మనందరికీ ప్రదర్శించాడు తండ్రి అయినటువంటి దేవుడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అలాగే ప్రేమను గురించి, ప్రేమకు ఉన్నటువంటి రకాల గురించి మాట్లాడుకుందాం. చాలా మంది యవనులు ఉన్నారు. నేను కూడా యవనుని అనుకుంటున్నాను, ముసలోని అయితే కాను. నాకు టాలెంట్లు వచ్చినాయి, రంగేశానంతే. అయితే యవనులందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు సిఎస్ లూయిస్ గారు ఎవరో తెలుసా మీకు? పోనీ నార్నియా అనేటువంటి చిత్రాన్ని చూసారా? సినిమాను చూసారా? నార్నియా చూడలే. అయితే అక్కడ ఆ సినిమాలో మీరు గమనించినట్లయితే చాలా చక్కటి చిత్రము. ఎవరైనా నవల చదవచ్చును, లేకపోతే ఆ చిత్రం చూడవచ్చు. దానిలో ఒక సింహాన్ని పెట్టి ఆ సింహాన్ని యేసుక్రీస్తు వారిగా చూపించి ఆ వ్యక్తి ఆ చిత్రాన్ని చూపించాడు. ఆ నవలకర్త ఎవరంటే సిఎస్ లూయిస్ గారు. వారు నాస్తికులు. అయితే నాస్తికత్వంలో నుంచి యేసుక్రీస్తు వారిని తెలుసుకొని యేసుక్రీస్తు వారిని గురించి, క్రైస్తవుల గురించి చాలా గొప్ప కథలను రాశారు, నవలను రాశారు. వాటిని నేను చదివాను. చదివినప్పుడు ప్రేమను గురించి కూడా సహోదరులు రాశారు. ప్రేమను గురించి రాసినప్పుడు 4 రకాలైనటువంటి ప్రేమల గురించి సహోదరుడు మాట్లాడాడు. ఏంటి ఆ ప్రేమ అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము మనకు తెలిసినటువంటిది వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. గ్రీకు పదం చూసినట్లయితే అక్కడ ఏమనుంటుంది అంటే అగాపే అనేటువంటి పదాన్ని చూడగలము. ప్రేమలో అత్యంత శ్రేష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ మొట్టమొదటి ఏంటి అండి? అగాపే. దాని యొక్క ఉదాహరణ, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా మానవాళి మీద ప్రేమ కొరకు చేసేటువంటిది అగాపే అని చూస్తా ఉన్నాం. రెండో రకమైనటువంటి ప్రేమ ఏంటి అంటే స్టార్గే. ఇది ఎటువంటి ప్రేమ? తల్లిదండ్రులకు తెలుస్తుంది ఇది ఎటువంటి ప్రేమ అని. పిల్లల మీద చూపించేటువంటి వాత్సల్యము, పిల్లల మీద చూపించేటువంటి ప్రేమని రెండో విధంగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ మూడో విధమైనటువంటి ప్రేమ ఏంటి అంటే ఫిలయో. సహోదరులకు తెలుస్తుంది విషయం, సహోదరులకి సహోదరులకు తెలుస్తుంది విషయం. ఏంటి అని అంటే మన యొక్క సహోదరులకి, మన యొక్క సహోదరుల మీద చూపించేటువంటి ప్రేమ, ఆ యొక్క బంధము, ఆ యొక్క వాత్సల్యము మూడవ రకం. చివరికి వచ్చేసేది 4వ రకం. ఇది భార్యాభర్తలకి సంబంధించినటువంటి ప్రేమ. అది కేవలము వారిద్దరు మాత్రమే చూపించుకోగలుగుతారు. ఇటువంటి 4 రకాలైనటువంటి ప్రేమను మనం గమనించాము. అయితే మీరు ఒక విషయం గమనించారో లేదు, మాట్లాడుకున్నటువంటి 4 రకాలైనటువంటి ప్రేమల్లో కేవలము ఒకటి మాత్రమే నిస్వార్థమైనది. అది ఏంటి? అగాపే అనేటువంటి ప్రేమ. ఎందుకని అంటే మిగతా 3 ఉదాహరణలు కూడా చూసాం. తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేటువంటి ప్రేమ, మీ పిల్లల మీద చూపించేటువంటి ప్రేమ ఇతర పిల్లల మీద చూపించగలరా? అదే వాత్సల్యము వారి మీద కనపరచగలమా? లేదు. అలాగే సహోదరుల మీద చూపించేటువంటి ప్రేమ, సహోదరుల మీద చూపించేటువంటి ప్రేమ ఇతరులు మరి శత్రువుల మీద చూపించగలమా? చూపించలేము. అలాగే
భార్యాభర్తలకి సంబంధించినటువంటి ప్రేమ తారేపోయే వాళ్ళని చూపించగలమా? లేదు, చూపించలేము. కానీ ఇక్కడ చూసినట్లయితే కేవలము నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒకటి ఉన్నది. అది దేవుడు మాత్రమే చూపిస్తా ఉన్నాడు మానవాళి మీద. దాని ఒక ఉదాహరణ ఎక్కడ చూస్తా ఉన్నాము? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తా ఉన్నాం. ప్రేమను గురించి గమనించాము. దేవుడే ప్రేమై ఉన్నాడని చూస్తా ఉన్నాము. అలాగే ప్రేమను గురించిన పట్టికను చూస్తా ఉన్నాము. ప్రేమను గురించినటువంటి తత్వాన్ని చూస్తా ఉన్నాము. అయితే పరలోకమందు ఉన్నటువంటి ప్రేమను గురించి గమనించినప్పుడు అది పరిపూర్ణమైనది. అలాగే దానికి సరిహద్దులు లేవు. ఎలా చెప్తా ఉన్నాను ఈ మాట? గణితంలో దేవుని గురించి కనుక మాట్లాడాలి అని కనుక మనం అనుకుంటే 1, 2, 3 అని చెప్పి అంకెలతో దేవుని సమానంగా చూపించలేము. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఇన్ఫినిటీ అనేటువంటి చిన్న పదాన్ని ఉపయోగిస్తాం. తెలుగులో దానికి తర్జుమా తెలిస్తే చెప్పవచ్చు. దానికి నేను అడిగితే ఏమని చెప్పారంటే అనంతం అని చెప్పారు. వాస్తవమా? అనంతము. అనంతం అంటే ఆయనకి ఆదిమము లేదు, ఆయనకి అంతము లేదు. ఆయన అల్ఫా అయి ఉన్నాడు, ఆయన ఒమేగా అయి ఉన్నాడు. అదే ప్రేమ స్వరూపి అయినటువంటి దేవునికి ప్రేమకి హద్దులు లేవు. ప్రేమ అనంతమైనది అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రేమ అనేటువంటిది ఎంపిక. ఇప్పుడు అక్కడ చిన్న సహోదరుడు కూర్చున్నాడు. ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి గల్లబట్టు ఊపేసేసి నువ్వు నన్ను ప్రేమించంటే ఆ వ్యక్తి నన్ను ప్రేమించలేడు. ఎందుకు ప్రేమించలేడు? ప్రేమ అనేటువంటిది ఎంపిక. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని ప్రేమించమని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేయలేరు. స్వతంత్రంగా పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులను ప్రేమించాలి. ప్రేమ ఉనికిలో ఉండాలి అంటే కావాల్సింది ఎంపిక. అలాగే ప్రేమించాలి అని అంటే కావాల్సింది స్వతంత్ర చిత్తము. ఆ విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. చాలా మంది అడిగారు, అవును ఈ లోకంలో దేవుడు అంటే నమ్మకం లేనటువంటి చాలా మంది ఏం అడిగారంటే సహోదరులు స్నేహితులని విషయం అడిగారు. ఏం అడిగారంటే ఈ లోకంలో ప్రేమించడం సాధ్యమా అని అడిగారు. బహుశా ఈ లోకంలో కాకపోతే ఇంకెక్కడ ప్రేమ సాధ్యమవుతుంది? వాస్తవానండి, మీ యొక్క మెదడులో 4 రకాలైనటువంటి ప్రపంచాలు సృష్టించుకోండి. ఉదాహరణ ఏంటండి? 4 రకాలైనటువంటి ప్రపంచాలు సృష్టించుకుందాం. మొదటి ప్రపంచం ఏంటి అని అంటే దేవుడు ఏం చేశాడంటే జస్ట్ భూమి ఆకాశమును సృజించాడు, చేయాల్సిన అన్ని చేసేసాడు. కేవలము మానవులు మాత్రం తయారు చేయాల. ఏమి లేవు, శూన్యం. కేవలము కొండలు, గుట్టలు, మేఘాలు, నీళ్లు, అంతే. రెండో రకమైనటువంటి ప్రపంచంలో నైతిక విలువలకు సంబంధించినటువంటి కేవలం చెడు మాత్రమే, మంచి లేదు. ఇక దేవుడు అలా వైర్ చేసేసాడు ఇంకా ప్రపంచాన్ని. మూడో రకమైనటువంటి ప్రపంచం చూస్తే కేవలం మంచి మాత్రమే ఉన్నది, చెడు లేదు అక్కడ. తర్వాత 4వ ప్రపంచం వచ్చేసరికి మన భూ ప్రపంచం. ఇక్కడ మంచికి ఆస్కారం ఉన్నది, చెడు చేయడానికి కూడా ఆస్కారం ఉన్నది. ఇక్కడ ఎంపిక చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఒక విషయం గమనించారో లేదో, గడిచినటువంటి 4 ప్రపంచాల గురించి మాట్లాడుకున్నాము. కేవలము ఒక ప్రపంచంలోనే ప్రేమ సాధ్యమవుతుంది. అది ఎక్కడ? ఈ భూలోకం. ఈ భూలోకములోనే నా తల్లిదండ్రులు నేను ప్రేమించగలను. ఈ భూలోకములోనే సహోదరుడు ఆదం వంటి వారిని నేను ప్రేమించగలను. ఇదే భూలోకము మీద అటువంటి సహోదరులు నన్ను ప్రేమించగలరు. అటువంటి వాత్సల్యము నేను మీ మీద, క్రీస్తు సంఘ సభ్యులు నా మీద చూపించగలుగుతా ఉన్నాము. ఎందుకు? ఇది స్వతంత్ర లోకము కాబట్టి. ఎందుకు? దేవుడు ఎంపిక మానవుడికి ఇచ్చాడు కాబట్టి మనం ప్రేమించగలుగుతా ఉన్నాం. ఇప్పుడు చాలా మాట్లాడుకున్నాం. ప్రేమ స్వతంత్ర చిత్తమును గురించి మాట్లాడుకున్నాము, ప్రేమ తత్వమును గురించి మాట్లాడుకున్నాము, దేవుని గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఇంకో అంశం గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ అనేటువంటిది ఒక ట్రాన్సాక్షన్ వంటిది. ట్రాన్సాక్షన్ అంటే లావాదేవీ వంటిది. ఆదిమంగా ఒక విషయం చెప్పాను, ప్రేమ ఉంటేనే తీసుకోగలుగుతాము, ప్రేమ ఉంటేనే ఇవ్వగలుగుతాము. అది ఒక లావాదేవీ వంటిది. మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మీ అందరికి ఫోన్ పేలు ఉన్నాయి, గూగుల్ పేలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటివి మీ ఫోన్ లో ఉన్నాయి. సెండర్ ఉంటే రిసీవర్ కూడా ఉంటాడు కదా, ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు ఉంటాడు కదా. అలాగే ప్రేమ ఉనికిలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి వ్యక్తి ఉన్నాడు, తీసుకునేటువంటి వ్యక్తి కూడా ఈ లోకంలో ఉన్నాడని గమనించాలి. ఇప్పుడు ప్రేమను గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు ప్రేమ ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా ఉన్నది అంటే ఆఖరికి ఒక చిన్న ఉదాహరణ. మరి ఒకసారి తల్లిదండ్రులు లేకపోతాం. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి స్వతంత్రంగా అనుకుంటున్నాడంటే, నాకైతే పిల్లలు లేరు, నాకైతే తెలియదు అంతగా. తల్లిదండ్రులు మీకే తెలుసును. మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, పిల్లలు పుట్టినప్పుడు
తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? కుమారుడికి కుమార్తెకి స్వతంత్ర చిత్తం ఇస్తారు, వారు ఫ్రీడమ్ ఇస్తారు. అంటే పరిపూర్ణమైనటువంటి ఫ్రీడమ్ ఇవ్వరు, సరిపడా స్వతంత్రం ఇస్తారు. స్వతంత్రం ఇచ్చిన తర్వాత తిరిగి మీరేం కోరుకుంటారు మీ పిల్లల దగ్గర నుంచి? వారు స్వతహాగా చివరికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మమ్మల్ని స్వతహాగా ప్రేమించాలి అని చెప్పి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారో ఆ విషయాన్ని కోరుకుంటారు. పరలోకపు తండ్రి కూడా ఏం కోరుకుంటా ఉన్నాడంటే మనకి చిత్తం ఇచ్చి, మనకి ఎంపిక ఇచ్చి, మనల్ని ఏం కోరుకుంటా ఉన్నాడంటే ఆయన వైపు తిరగాలని చెప్పి తండ్రి అయిన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి ఒకసారి మనం వాక్యాన్ని గమనిద్దాం. మనం మొట్టమొదటిగా ఏ వచనంతో అయితే మాట్లాడామో అదే వచనానికి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. అదొక చిన్న సెంటెన్స్ చదవండి సరిపోతుంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. తీసుకోవటం కంటే ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతా ఉన్నాడు. చాలా మందికి ఇవ్వటం అనేటువంటిది నచ్చదు. ఈ వచనం గమనిస్తే బహుశా సాధారణమైనటువంటి మానవుల ఆలోచనకి విరుద్ధంగా ఉంటుంది. అందరికి తీసుకోవడం అంటే ఇష్టం కదండి. నేను మీకు గిఫ్ట్ ఏదైనా ఇస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఒకవేళ ఉన్న బలంగా నా జోబులో 10,000 లేవు, ఒకవేళ 10,000 ఇస్తే చాలా సంతోషిస్తారు మీరు. నిన్నటి రోజున టీచర్స్ మీటింగ్ జరుగుతా ఉన్నప్పుడు చిన్న ఉదాహరణ చేశాను. ఏంటి అని అంటే, సహోదరుని లేపి ఒక 500 తీసుకున్నాను. తీసుకొని ఇంకొక సహోదరుని లేపి ఆ సహోదరుడికి ఇచ్చాను. తీసుకున్నప్పుడు సహోదరుడు చాలా సంతోషంగా తీసుకున్నాడు, చిలకలాడుతా ఉన్న ముఖం. కాసేపు అయిన తర్వాత మరి 500 తిరిగి తీసుకున్నాను. మరి ఆయన ఎన్ని బూతులు తిట్టుకున్నాడు అయితే నాకైతే తెలియదు, కానీ సహోదరుడు తీసుకున్నంత ఆనందంగా మళ్ళీ ఇవ్వలేకపోయాడు. అదే 500 ఆయన కాదు, కానీ ఆయన చాలా బాధపడుతున్నాడు. మానవుని యొక్క హృదయాన్ని చూస్తే ఆయన తీసుకునేటువంటి ఆనందము ఇచ్చే స్థితిలో ఉండదు. తీసుకున్నటువంటి ఆనందము మళ్ళీ ఇవ్వాలంటే మానవుడికి ఎందుకు నచ్చదు, మానవ స్వభావము. ఎందుకని అంటే అది శరీరాశ. గలతీయులకు పౌలు ఇదే మాట్లాడుతా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, ఆత్మనికి శరీరానికి విరుద్ధ భావన జరుగుతా ఉన్నది అనేటువంటి వర్ణనలో మాట్లాడుతూ ఉన్నాడు. క్షమించండి తప్పుగా చదివితే, సహోదరులు ఎవరైనా చదవచ్చు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఈ విధంగా పోరాడుకుంటున్నాయి, కొట్లాడుకుంటున్నాయి అనేటువంటి భావంతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడని గమనిస్తా ఉన్నాము. అవును, వాస్తవమే. మనందరికి తీసుకోవడం అంటే చాలా ఇష్టము, ఇవ్వడానికి బహుశా మనసు ఒప్పుకోదు. ఇదే విషయాన్ని గురించి చిన్న ఉదాహరణ మాట్లాడుకున్నాము. అయితే యేసుక్రీస్తు వారు వచనాన్ని గమనిస్తే 20వ అధ్యాయం 35వ వచనంలో తీసుకోవద్దని చెప్పటంలా, తీసుకుంటే మీరు ప్రేమ లేని వాళ్ళు, తీసుకుంటే మీరు అభాగ్యులు, తీసుకుంటే మీరు శాపగ్రస్తులు అని చెప్పి మాట్లాడట్లా. ఏం చెప్తా ఉన్నాడు అక్కడ? తీసుకుంటాం కంటే ఇవ్వటము భాగ్యం అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఆ వచనం చదివినప్పుడల్లా చాలా మందిని అడిగాను, మీకు ఏమర్థమవుతుంది, ఏమర్థమవుతుంది అంటే అందరూ ఏ ఉదాహరణ చెప్పారంటే డబ్బుల గురించే చెప్పారు. అక్కడ యేసుక్రీస్తు వారు డబ్బుల గురించి మాట్లాడటంలా, కేవలం డబ్బుల గురించే చెప్పింది వాస్తవం. ఎందుకు? మానవుడు కేవలం డబ్బు మీద ఉంటుంది ఆశ. యేసుక్రీస్తు వారికి డబ్బుల గురించి మాట్లాడట్లా. కేవలం డబ్బు మాత్రమే మనం ఇవ్వనవసరం లేదు. ప్రేమను ఇవ్వవచ్చును, సమయాన్ని ఇవ్వవచ్చును, శక్తిని ఇవ్వవచ్చును, వాత్సల్యాన్ని ఇవ్వవచ్చును, అనేక రకాలైనటువంటి విషయాలని మనం ఇతరులకు ఇవ్వవచ్చును, పుచ్చుకోవచ్చును. కానీ మన బుర్రలో కేవలం డబ్బుల గురించి ఆలోచన తిరుగుతా ఉన్నది కాబట్టి డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచిస్తా ఉన్నాం. ఆలోచన అనేది డబ్బుల గురించి కాదు, ఇంకా అనేకమైన విషయాల గురించి ఆలోచించవచ్చు అని ఈరోజు వాక్యము మనం మాట్లాడుకుందాము. అయితే ఇచ్చుట గురించి మాట్లాడుకుందాం, పుచ్చుకున్నట గురించి మాట్లాడుకున్నాం, కాసేపు ప్రేమ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇచ్చుట గురించి మాట్లాడుకుందాము. ఇవ్వటము ఎందుకు మహా ఆశీర్వాదం అని కాసేపు మాట్లాడుకుందాం. ఇవ్వటంలో ఆనందము, ఇది ఎక్కడ గమనించగలము? ఎందుకు ఇవ్వటంలో ఆనందించాలి? 20వ అధ్యాయం 35వ వచనం గమనిస్తే ఒకసారి అక్కడ ఇంచుమించు మానవ ఆలోచనకు విరుద్ధంగా ఉన్నదని మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనము ఒక్కసారి సహోదరులా మనం చూస్తే అక్కడ ఏం గమనించగలమంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడువారు ధనిలు, వారు రాజ్యము వారిది, పరలోక రాజ్యము అటువంటి వారిదని మాట్లాడుతూ ఉన్నారు. అదేంటి?
భూలోక సంబంధ రాజ్యాన్ని గమనించండి. అందరూ ఏమనుకుంటారు? అక్కడ ఏముండాలనుకుంటారు? సంతోషం ఉండాలనుకుంటారు, వెండి ఉండాలనుకుంటారు, బంగారం ఉండాలనుకుంటారు, ఐశ్వర్యాలు ఉండాలనుకుంటా ఉంటారు, నగలు ఉండాలనుకుంటా ఉంటారు, ఆధిపత్యం కావాలనుకుంటా ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారేంటి? ఆయన రాజ్యంలో హింసించబడాలి అనేటువంటి వర్ణనలో మాట్లాడుతూ ఉన్నాడు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మానవ ఆలోచనకి ఇది విరుద్ధమైనది, ఇది ఆత్మానుసారమైనది కూడా. ఇప్పుడు ఇచ్చేటువంటి విషయంలో ఆనందం గురించి మాట్లాడుతున్నాము. ఇచ్చేటువంటి విషయంలో ఆనందం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వటము ఆశీర్వాదం? కొంతమంది ఆలోచిస్తున్నారు, క్షమించండి, బోర్ కొడితే. బోర్ కొట్టాలని నేను చెప్తాం లేదు, కాసేపు నిద్రపోమాకండి, ఎక్కువసేపు చెప్పను నేను. ఒక 20 నిమిషాల్లో మనం ముగించుకున్నాం. అయితే ఇచ్చుటను గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఎందుకు ఇవ్వటము భాగ్యము, ఇవ్వాలి అని ఎందుకు దేవుడు కోరుకుంటా ఉన్నాడు, కాసేపు మాట్లాడుకుందాం. ఇవ్వటము దేవుని స్వభావంలో ఒక లక్షణం. తిమోతి, నువ్వు ఎలా చెప్తున్నావు ఈ మాట అంటే, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనానికి మనం గ్రంథాలను తిరుపుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము ఏం మాట్లాడుతా ఉన్నాడు దేవుడు అక్కడ? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. తర్వాత దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మానవుని కోసం ఆదికాండం 2-3 అధ్యాయాలు చూస్తే దేవుడు మానవుని తయారు చేసి మానవుడికి సకల విధములైనటువంటి ఆశీర్వాదములు ఇచ్చి, ఆయనకి తిరగడానికి ప్రదేశం ఇచ్చి, ఆయనకి తిరగడానికి ఆహారం ఇచ్చి, ఆయనకి సాటి అయిన సహకారాన్ని ఏర్పరిచి, మానవుడు పాపం చేసినప్పుడు ఆయనకు విమోచన ఇచ్చేటువంటి విధముగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి, తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? ఆయన పాపం చేసినప్పుడు విమోచన నిమిత్తం ఆయనకి ఇటువంటి రక్షణ కల్పిస్తా ఉన్నాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు వారిని పంపిస్తా ఉన్నాడు. ఇంకేం చేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మని ఇస్తా ఉన్నాడు. ఇంకా ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు మనం. ఇశ్రాయేలీయులకి ఆకలి వేసినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? మన్నాను కురిపిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు అవసరం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇస్తా పోతా ఉన్నాడు. ఇవ్వటం అనేటువంటిది దేవుని స్వభావంలో లక్షణము. అలాగే మానవుడు దేవుని స్వరూపమందు చేయబడ్డాడు కాబట్టి, మానవుడు దేవుని పోలికను చొప్పున చేయబడ్డాడు కాబట్టి, దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు మానవుడిని అంటే ఇవ్వటానికి ఆహ్వానిస్తా ఉన్నాడు మిమ్మల్ని కూడా. యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఉంచిపోయాను, ఆ విధంగా అడుగుజాడలో మనం నడవాలని చెప్పి పేతురు తన పత్రికలో రాస్తా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు ఇవ్వమని మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయనలాగా, ఆయన పోలికగా నిన్ను తయారు చేసి ఉన్నాడు. నిన్ను కూడా ఇవ్వమని ఆహ్వానిస్తా ఉన్నాడు. నిన్ను కూడా ఆయన విధంగా ఉండమని చెప్పి దేవుడు మీ అందరిని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇవ్వటంలో ఉండేటువంటి ఆనందము దేవుని యొక్క ఉన్నది. అది ఎక్స్పీరియన్స్ అయితే తప్పించి ఇతరులకు అర్థం కాదు. దాని గురించి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకో ఉదాహరణ చూసుకుందాం. ఇవ్వటంలో దేవుని గణపరచడం. ఉదాహరణకు చూసినట్లయితే ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే తీయనవసరం లేదు, అంతగా చదవనవసరం లేదు కూడా. మనము మామూలుగా మాట్లాడుకుందాము. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం చూస్తే నోవాహు అక్కడ బలి అర్పణ ఇస్తా ఉన్నాడు. అక్కడ సహోదరుడు ఆదం గారు పెద్దవారు మాట్లాడారు, అర్పణ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఆ కాలంలో దేవునికి అర్పణ ఇస్తా ఉన్నారని చూస్తా ఉన్నాం. దేవునికి శ్రేష్టమైనది వారు ఇస్తా ఉన్నారని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము, చూస్తా ఉన్నాం. నోవాహు ఆ విధంగానే చేశాడు. తర్వాత గమనించినట్లయితే 12వ అధ్యాయము, అదే ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము చూస్తా ఉన్నాము. మరి అదే ఆదికాండము 22వ అధ్యాయంలో ఇంకెవరిని చూస్తా ఉన్నాము? అదే అబ్రహామును చూస్తా ఉన్నాము. ఏం చేస్తా ఉన్నారు వారు? అర్పణ దేవునికి ఇస్తా ఉన్నారు. అర్పణ కాసేపు పక్కన పెట్టుకుందాం. ఏం చేస్తా ఉన్నారు వారు? ప్రాథమికంగా దేవునికి ఇస్తా ఉన్నారు. ఇంకా చూసినట్లయితే దావీదు కూడా దేవునికి ఇస్తా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే సొలొమోను కూడా దేవునికి ఇస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు చూస్తే ఇశ్రాయేలీయులు కూడా దేవునికి ఇస్తా ఉన్నారు. ఇలా మానవుడిని, దేవుడిని ఎరిగినటువంటి ప్రతి మానవుడు ఆయన గుర్తించినట్లయితే ఆయన ఉన్నాడని కనుక నీకు గ్రహింపు కనుక కలిగితే ఏం చేయాలి అని అంటే, సహోదరి సహోదరులారా, దేవునికి ఇవ్వాలి. ఎందుకు? ఇచ్చుట దేవుని యొక్క స్వభావంలో లక్షణము. ఆయన పోలికగా నువ్వు చేయబడ్డావు కాబట్టి నీవు కూడా ఆయన పోలికలో నడుచుకోవాలి కాబట్టి నువ్వు కూడా సహోదరి సహోదరుడు ఇవ్వాలి. తర్వాత ఇచ్చుటలో సహోదరత్వము, దానిలో ఉన్నటువంటి ఆనందము.
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44 నుండి 47 వచనాలు చూసినట్లయితే ఈ యొక్క వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44 నుండి 47 వచనాలు. వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టేది. మరియు వారేక మనస్కులే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. సంఘము ప్రారంభమైనటువంటి దినం ఈ రోజు పెంతెకొస్తు దినం ఆదివారమున సంఘము ప్రారంభమైంది. 3000 మంది బాప్తిస్మం పొందారు. ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చూసుకుంటా ఉన్నాము. చూసినటువంటి తర్వాత వీరు మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంఘంలోనికి చేర్చబడిన తర్వాత వీరు చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే దేవుడిని వెంబడిస్తా ఉన్నారు. దేవుడిని వెంబడించేటువంటి తరుణంలో వీరేం చేస్తా ఉన్నారంటే సంఘస్థుల నిమిత్తము దాతృత్వం కలిగి వారి చిరాస్తులను అమ్మి ఏం చేస్తా ఉన్నారు సహోదరుడా? అందరికీ వారి వారి అక్కర కొలది వారి పంచిపెట్టేది. అక్కర నిమిత్తము సంఘస్థులు ఏం చేస్తా ఉన్నారంటే లేమిలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తా ఉన్నారు. ఎవరు? సంఘస్థులు. ఇచ్చేటువంటి విషయంలో సంఘస్థులు ముందున్నారు. ఈ రోజున ఈ సంఘం అనే కాదు కానీ అనేక సంఘాల్లో చూస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఇచ్చేటువంటి విషయంలో సంఘస్థులు ఆలోచిస్తా ఉన్నారు, సంకోచిస్తా ఉన్నారు. ఇవ్వవచ్చునా? నేను ఒకవేళ కొంచెం ఎక్కువ వేస్తే సహోదరులు ఇంకో రెండు మేడలు కట్టుకుంటారేమో, వారికి ఆ విధంగా మనం చందా వేయకూడదు అని చెప్పి కొంతమంది ఆలోచించేటువంటి వారు కూడా ఉన్నారు. ఇచ్చేటువంటి విషయంలో దేవుడికి ఇస్తా ఉన్నాము, మనం వేరే వాళ్ళకి ఇవ్వటం లేదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడలో ఉన్నటువంటి వారికి కూడా సంఘస్థులు ఏం చేస్తా ఉన్నారు? ఆ రోజున చిరాస్తులన్నీ పంచిపెడతా ఉన్నారు, ఇచ్చేస్తా ఉన్నారు. ఇవ్వటంలో సహోదరత్వాన్ని చూస్తా ఉన్నాము. ఇంకొక పదం గమనించినట్లయితే సహోదరుడు అక్కడ సంఘస్థులందరూ ఏ మనస్సు కలిగి ఉన్నారు? ఎన్ని మనస్సులు అండి? 2 మనస్సులు అండి. ద్విమనస్కులని ఉన్నదా అండి? త్రిమనస్కులని ఉన్నదా అండి? చతుర్థ మనస్కులని ఉన్నదా? ఎన్ని మనస్సులు ఉన్నాయి? ఎటువంటి మనస్సు కలిగి ఉన్నారు వారు? ఏక మనస్సు, ఒకటే మనస్సు కలిగి ఉన్నారు. సంఘము 2 పడవల మీద నడవకూడదు. సంఘము 2 అద్దాల మీద కాళ్ళు వేసి అటు ఇటు వెళ్ళకూడదు. సంఘము దేవుని యొక్క శరీరము ఒక్కదానిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ సంఘము ఒకే హృదయం కలిగి ఉండాలి. ఒకే శరీరానికి ఒక గుండె మాత్రమే ఉంటుంది, అనేక గుండెలు ఉండవు. అలాగే సంఘములో ఉన్నటువంటి శరీరులు ఎవరైతే ఉన్నారో ఒక్క మనసు మీద వెలవలసిన వారే ఉన్నారు. అదే విషయాన్ని మనం అక్కడ చదువుకున్నాం. తర్వాత మనం ధ్యానించేటువంటి విషయం ఏంటంటే ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దేవుడు పిచ్చోడు కాదు, మానవులు పిచ్చోళ్ళు. మానవులకి కళ్ళు కనపడవు కొన్నిసార్లు. అలా అని చెప్పి దేవుడి గురించి అనుకోలేం కదా. దేవుడు అన్నీ చూడగలడు. మనం సరిగ్గా ఆరాధనలో కూర్చున్నామో లేదో దేవుడు చూడగలడు. అసలు మీరు వింటా ఉన్నారో ఆవరిస్తా ఉన్నారో లేదో దేవుడు చూడగలడు. మీరు అసలు తలకాయలు ఊపుతా ఉన్నారో లేదో కూడా దేవుడు చూడగలడు. కానీ మానవుడు చూడలేడు. మానుకున్నటువంటి లోపం అది. కానీ దేవుడు అన్నీ చూడగలడు. మనం చందా ఇచ్చేటువంటి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇచ్చేటువంటి విషయంలో సహోదరుడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 22వ వచనము. అక్కడ ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం, ఒక అధికారి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 22వ వచనము. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము. ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే నిత్య జీవమునకు వారసుని అవడానికి ప్రభువా నేను ఏం చేయాలని ప్రశ్న అడిగాడు. ముందటి వచనాలు అడిగినప్పుడు ప్రభువుకి హృదయం ముందుగానే తెలుసు. హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు గమనించి ఏమంటా ఉన్నాడంటే సరే ఇస్తావా? ఏమి ఇస్తావంటే నీ ఆస్తులన్నీ నీకు ఇచ్చేయన్నాడు. ఆయన ఏమన్నాడంటే ప్రభు టాటా నాకు పనుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి నిజంగా నువ్వు ఇస్తా ఉన్నావో లేదో దేవునికి తెలుసు. దేవుని దగ్గర మనము యాక్టింగ్ చేయకూడదు. దేవుని దగ్గరికి నిజంగా ఇచ్చేటప్పుడు, ఆయన దగ్గర నిజంగా వచ్చేటప్పుడు సహోదరుడా మనం ఆయన దగ్గర నటించకూడదు. ఎందుకంటే దేవుడు వెలుగువాడు కాదు. దేవుడు అన్ని గమనిస్తా ఉన్నాడు. ఇవ్వనటువంటి వ్యక్తిని గమనిస్తా ఉన్నాడు, ఇచ్చేటువంటి వ్యక్తిని కూడా గమనిస్తా ఉన్నాడు. 19వ అధ్యాయం 8వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలబడి పొట్టి జక్కయ్య, ఇదిగో ప్రభువా నా ఆస్తుల సగం పేదలకిస్తున్నాను. ఆస్తుల సగం పేదలకిస్తా ఉన్నాను. ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే 1, 2, 3, 4 అంతలు తిరిగి చెల్లిస్తానని చెప్పి ఏం మాట్లాడుతా ఉన్నాడు? జక్కయ్య మాట్లాడుతా ఉన్నాడు.
మాన మనసు కలిగినటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తా ఉన్నాం. దేవుడు అందరిని గమనిస్తా ఉన్నాడు. ఇంకెవరిని గమనిస్తా ఉన్నాడు? ఇంకేమున్నది? ఇంకా సహోదరులు ఇంకా దేవునికి ఏమిస్తావు నువ్వు? ఇంకా దేవుడికి మనం ఏమిస్తాము? నువ్వు ఇంకా దేవుడికి ఏమిస్తే దేవుడు ఇంకో 2 స్టేర్లు కట్టుకుంటాడు. ఇంకా నువ్వు దేవుడికి ఏమిస్తే దేవుడు 2 ఎడ్లు కొట్టుకుంటాడో మనం గమనిద్దాం. దేవుడికి ఇంకా మనం ఏమి ఇవ్వచ్చును? మన సమయాన్ని ఇవ్వవచ్చును. ఈ ఉదాహరణ ఎక్కడ చూస్తాం మనము? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం జరుగుతా ఉన్నది? యేసుక్రీస్తు వారిని ఎవరు ఎదుర్కొంటా ఉన్నారు? పేతురు ఎదుర్కొంటా ఉన్నారు. పేతురుతో పాటు ఆంధ్రయ్యి, జబదీ కుమారులు, ఇంకా అనేక మంది ఎదుర్కొంటా ఉన్నారు. ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? పేతురు అతని సహోదరులు రాత్రంతా శ్రమ పడినా కానీ చేపలు పడలేదు. చేపలు పడినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మయాన పోతా ఉన్నప్పుడు, సముద్ర తీరంలో వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు చూసి వాళ్ళ మీద జాలిపడి అక్కడ కాదు ఇక్కడ అన్నప్పుడు వాళ్ళు వలలు వేసిన తర్వాత వాళ్ళు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేపలు పడటం చూసి, ఆ కార్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపడి ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ జీవనాన్ని పక్కన పెట్టేస్తా ఉన్నారు. ప్రభుకి సాగిలు పడ్డ తర్వాత ప్రభు ఏమంటా ఉన్నాడంటే, వాళ్ళు లేపి మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తానని చెప్పి దేవుడు ఏమంటారు? ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత ప్రభు అది కాదు, మనం 4 రోజులు మాతో పాటు ఉంటూ డబ్బులు సంపాదించడం, చేపలు పట్టుకుందాం అని చెప్పలేదు. వారు ప్రభు ఇక్కడే ఉంది, మనం ధనికులు అయిపోదాం, ఇంత పట్టావు చేపలు రోజు ఉంటే వెళ్ళిన ప్రతిసారి మనం అనేకమైన చేపలు పట్టుకోవచ్చు అని ప్రభు వారికి సూచనలు ఇవ్వలేదు. పిలిపించినప్పుడు దాన్ని అందుకొని ఆదిమ అపోస్తులు ఏం చేశారంటే పిలుపునకి చెవి ఎక్కారు. దేవునికి వారి పరిపూర్ణమైనటువంటి సమయాన్ని ఇస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారితో పాటే ఉన్నారు. యేసుక్రీస్తు వారితోనే తిరిగారు. యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఈ అపోస్తులు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి స్వస్థతలు చేసినప్పుడు వీరు కూడా కలర్ వాటిని చూశారు. అటువంటి సమయాన్ని అపోస్తులైనటువంటి వారు, శిష్యులు, స్త్రీలు ఏం చేస్తా ఉన్నారంటే దేవునికి ఇస్తా ఉన్నారు. ఏంటిది వారు ఇచ్చేది? వారి యొక్క సమయాన్ని ఇస్తా ఉన్నారు. సహోదరుడా, నీ యొక్క సమయాన్ని దేవునికి ఇస్తా ఉన్నావా? ఆదివారం 2 గంటలు మాత్రమేనా సమయం ఇచ్చేది? మిగతా రోజులు ఏంటిది? దినములు కావా, రోజులు కావా, గడియలు కావా? మనం దేవునికి ఆదివారం ఒక్కరోజే ఇవ్వాలా, మిగతా రోజులు ఇవ్వకూడదు అనేటువంటి ప్రశ్న మీకు వదిలేస్తా ఉన్నాను నేను. అలాగే ఇంకేమి ఇవ్వచ్చు దేవునికి? ఇప్పుడు ధనం ఇవ్వచ్చు. వాస్తవమే, దేవునికి ధనం ఇవ్వచ్చు. కానీ మనం ఇచ్చేటువంటి ధనంతో దేవుడు ఏమీ చేసుకోలేదు. ఎందుకంటే దేవుడు మెటీరియలిస్టిక్ దేవుడు కాదు. దేవుడు ఆత్మానుసారుడు. మనము శరీరదారులం. కానీ దేవునికి మన డబ్బుతో అవసరం లేదు. గమనిస్తే ఆదిమ సంఘంలో డబ్బు దేనికి ఉపయోగపడింది? జలసాలు చేసుకోవడానికి ఉపయోగించలేదు. వారి డబ్బుల్ని ఎందుకు ఉపయోగించారంటే అక్కరలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి, బీదలకు సహాయం చేయడానికి, అనాథులకు సహాయం చేయడానికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి ఆ డబ్బును ఉపయోగించారు. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించబడినటువంటి రాజ్యంలో ఏం చేస్తా ఉన్నారు ఈ సహోదరులు అందరూ అంటే ఆ డబ్బుని ఉపయోగిస్తా ఉన్నారు ఇతర సహోదరుల కోసము, సహోదరుల కోసం. గమనించాలి. కాబట్టి కొన్ని ఉదాహరణ చూద్దాం. ఆదికాండము చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఇద్దరు సహోదరులను చూసుకోవచ్చును. సహోదరులు ఆదాము గారు ఇందాక మనకు గుర్తు చేశారు. ఎవరి గురించి గుర్తు చేశారు? కయీను, హేబేలు గురించి అక్కడ ప్రస్తావన జరిగింది. ఒకసారి మనం అక్కడికి వెళ్ళినట్లయితే 4వ వచనం చదవండి. హేబేలు కూడా తన మందలో పురుషులను పుట్టిన వాటిలో ప్రొగిన వాటిని కొన్ని తెచ్చిన తర్వాత దేవుడు ఇద్దరులో ఎవరి దాని మీద లక్ష్యం ఉంచుతా ఉన్నాడు? హేబేలును అతని అర్పణను లక్ష్యం. దేవుడు కేవలము హేబేలు యొక్క అర్పణ మాత్రమే లక్ష్య పెడతా ఉన్నాడు. ఎందుకని అంటే కయీను ఇవ్వలేదా? కయీను కూడా ఇచ్చాడు. హేబేలు ఇవ్వలేదా? హేబేలు కూడా ఇచ్చాడు. మరి ఇద్దరు ఇచ్చారు కదా. ఇద్దరులో హేబేలు దానికే ఎందుకు దేవుడు మొగ్గు చూపుతా ఉన్నాడు? ఎందుకు గమనిస్తా ఉన్నాడు అంటే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. అక్కడ ఒక వీర విధురాలు గమనిస్తా ఉన్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. అక్కడ ఆ విధురాలు ఏం చేస్తా ఉన్నది? తనకున్నదంతయు సర్వము ఇచ్చేస్తా ఉన్నది. ఎన్ని కాసులు? 2 కాసులు. ఇంకా ఆ రోజు తర్వాత ఆవిడికి ఆస్తి అంతయు మాట్లాడినట్లయితే ఇంకా ఏమీ లేదు. ఇంకా అదే ఆఖరి. ఆ స్త్రీ ఏం చేస్తా ఉన్నది అంటే 2 కాసులు యేసుక్రీస్తు వారికి, క్షమించండి, దేవునికి ఇచ్చేస్తా ఉన్నది ఆ యొక్క స్త్రీ. అది యేసుక్రీస్తు వారు గమనించి యేసుక్రీస్తు వారు ఆవిడ మెచ్చుకుంటా ఉన్నారు. సహోదరుడు గమనిస్తే దేవుడు పక్షపాతి కాదు. అక్కడ అనేక మంది ఇచ్చారు విధవరాలతో పాటు.
హేబెల్తో పాటు తన అన్న కూడా ఇచ్చాడు. కేవలము ఎందుకు ఇచ్చినటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల్ని మాట్లాడుతున్నానంటే శ్రేష్టమైనది దేవునికి ఇచ్చారు కాబట్టి దేవుడు గమనించాడు వాళ్ళు. శ్రేష్టమైనది దేవునికి నువ్వు ఇస్తున్నావో లేదో దేవుడు గమనిస్తా ఉన్నాడు. ఆ 2 కాసుల గురించి కాదు ఇక్కడ ప్రస్తావన, క్రొవిన మరి అర్పణని కాదు ఇక్కడ ప్రస్తావన. శ్రేష్టమైనది దేవునికి ఇస్తా ఉన్నావో లేదో దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రీతికరమైనది దేవునికి ఇస్తా ఉన్నావో లేదో చూస్తా ఉన్నాడు. దేవుడికి ఇచ్చేటువంటి ఆలోచన నీకు కలిగినప్పుడు దేవుడిని ప్రథమంగా ఉంచుతావా లేదో దేవుడు గమనిస్తా ఉన్నాడు. అలాగే ప్రథమంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన గురించి మాట్లాడుకున్నాము. ఇంకేం మాట్లాడుకుందామంటే ఎలా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన గురించి కూడా మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. క్షమించాలి. ఎలా ఇవ్వాలి అండి? సహోదరి సహోదరులారా చాలా జాగ్రత్తగా గమనించాలి. సనుక్కోకూడదు. ఆదివారము ఒక్క నిమిషం, ఆదివారము నేను చాలా మందిని గమనించాను, చందా ఇచ్చేటువంటి సమయంలో చాలా అయిష్టంగా దేవునికి ఇస్తా ఉంటారు. సహోదరి సహోదరులారా మనం ఆ విధంగా సనుక్కోకుండా ఇవ్వకూడదు. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో సంతోషంగా ఇవ్వాలి. తర్వాత బలవంతంగా ఎప్పుడూ దేవునికి ఇవ్వకూడదు. తర్వాత ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము. ఎలా ఇవ్వాలండి? తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం. సహోదరులారా నాకు వినపడలేదు. ఎలా ఇవ్వాలి దేవునికి? ప్రతివాడును హృదయంలో నిశ్చయించుకున్న కొలది దేవునికి ఇవ్వాలి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంకో ఉదాహరణ మనం మాట్లాడుతున్నాం. సంఘంలో చూసినట్లయితే ఏం జరుగుతా ఉన్నది? చాలా వరకు నేను గమనించింది ఏంటి అంటే కానుక పాట ఏం పాడుతూ ఉంటారంటే సాధారణంగా ఒకసారి పాడుతూ ఉండండి. ఒక పాట సహోదరు గారు పాడుతూ ఉండండి, ఏమనుకోకండి. మామూలుగా పాడండి, ఏం చూడని అవసరం లేదు. పాడుతూ ఉన్నప్పుడు మీరు పాడండి. పాడుతూ ఉన్నప్పుడు చందా పట్టడానికి వచ్చినప్పుడు ఆపేశారు పాట పాడమని చెప్పారు. సరే పాడటానికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఆ పాట పడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే హృదయంలో నిశ్చయించుకోవడం అంటే అప్పటికప్పుడు ప్యాంటు జోబులు తడుగులాడుకోమని కాదు దాని యొక్క ఉద్దేశము. అప్పుడు నలిగిపోయిన 10 రూపాయల నోటు దేవుడు ఏదో ముష్టోడన్నట్టు ఆ చందా సంచిలో పడేయటం కాదు. హృదయంలో నిశ్చయించుకోవడం అంటే, హృదయంలో నిశ్చయించుకోవడం అంటే ఏంటి అంటే దేవునికి ఇవ్వాలని నీకు హృదయంలో కలగాలి ముందే. అప్పటికప్పుడు జోబులు తడుకోవద్దండి. అది కాదు అక్కడ మాట్లాడుకునేటువంటి ఆలోచన. మరి ఒకసారి చదవండి. సనుగుకొనకయు బలవంతంగా కాకుండా ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం. ప్రతివాడును ఏ విధంగా హృదయంలో నిశ్చయించుకున్న కొలది దేవునికి ఇవ్వాలి అనేటువంటి వర్ణనలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. కాబట్టి ఒకవేళ మనం తడులాడుకుంటున్నామేమో చిల్లర కోసం దేవునికి ఇవ్వడానికి, సహోదరి సహోదరుడా ఆ విధంగా కాదు మనం వేయాల్సినటువంటి పరిస్థితి. ఆ విధంగా కాదు మనం దేవునికి చెల్లించవలసింది. హృదయంలో నిశ్చయించుకున్న కొలది దేవునికి మనం ఇవ్వాలి. తర్వాత ఇంకొక వచనం మాట్లాడుకుందాం, 6వ వచనం. దానికి పైగా ఉన్నటువంటి సూత్రాన్ని మనం మాట్లాడుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట పోయిను. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను. దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. కొద్దిగా విత్తేటువంటి వాడు కొద్దిగానే పంటని చేతికి దక్కించుకుంటాడు. కానీ బహుగా విత్తేటువంటి వాడు బహుగా పంటని చేతికి దక్కించుకుంటాడు. తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎలా ఇవ్వకూడదు సహోదరులారా సహోదరులారా, ఎలా ఇవ్వకూడదు అనేటువంటి అంశాన్ని మాట్లాడుకున్నాం. దీని అవసరం లేదు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం అక్కడ 2 భార్యాభర్తల గురించి చెప్పారు. ఆ 2 భార్యాభర్తలు ఎవరు? అననీయ, సఫీరా. 2 భార్యాభర్తలను చూసినప్పుడు వారికి ఆలోచన వచ్చినది మంచిదే, ప్రారంభంలో ఇద్దాం అనుకున్నారు. కానీ వారికి దురుద్దేశం కలిగినప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే వెనక్కి జరుగుతా ఉన్నారు. వెనక్కి జంకినప్పుడు ఏం జరుగుతా ఉన్నది దేవుడు గమనించి ఇలా చేసినందున దేవుడు వారిని శపిస్తా ఉన్నాడు. ఆ రోజున ఏమయ్యాడనయ్య? సమాప్తం అయిపోయాడు. ఆ రోజు తర్వాత ఆయన ఇంకో రోజు శ్వాస తీసుకోలేదు, తప్ప వేయలేదు. ఇచ్చేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నానంటే దానికి గల ఉదాహరణలు ఇవ్వండి. ఇచ్చేటప్పుడు దేవుడు చూస్తా ఉన్నాడు. ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మనం ఇచ్చేటప్పుడు పరిపూర్ణంగా ఇవ్వాలి దేవునికి. ఒకవేళ మనం ఎవరి దగ్గరైనా అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారి దగ్గరికి మీకు పిలుపు వచ్చింది అనుకోండి, మీకు లెటర్ వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? చినిగిపోయిన నలిగిపోయిన గుడ్లు వేసుకొని వెళ్తామా? వెళ్ళము.
ఏమని ఆలోచిస్తాము? అటువంటి గొప్ప వ్యక్తికి ఏదో ఒకటి బహుమతి ఇవ్వాలని ఊరికే ఉట్టి చేతితో వెళ్ళం కదా. ఒక బహుమతి, శ్రేష్టమైనటువంటి బహుమతి ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలనుకుంటాం. మరి దేవునికి ఏ విధంగా ఇవ్వాలో నేను మీకు చెప్పనవసరం లేదు. మీకు ఒక ప్రశ్న వదిలేస్తా ఉన్నాను మీతో పాటు. ఎలా ఇవ్వాలనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాను. దేవుడు అలాగే అడుగుకునేటువంటి వ్యక్తి కాదు, ముష్టి వ్యక్తి కాదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను? ఈ మాట అంటా ఉన్నాను, క్షమించండి, కానీ అనవలసిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. చాలా సంవత్సరాలు నేను చూసింది ఏంటి అంటే, నేను ట్రాఫిక్ దగ్గర ఆగినప్పుడు బీదవారు, ముసలివారు వచ్చినప్పుడు వారు ఏం అడుగుతూ ఉంటారంటే సహాయం అడుగుతూ ఉంటారు. సహాయం అడిగినప్పుడు ఇంతకు ముందు చెల్లుబాటులో ఏ నాణ్యాలు ఉండేవి? పావులా నాణ్యాలు ఉండేవి, ఇంకా ₹10 నాణ్యాలు ఉండేవి. ఇప్పుడు అవి ఆచరణలో లేవు. వాళ్ళకి ఆ సమయంలో ₹10 ఇచ్చినప్పుడు పైకి నువ్వు చూసేవాళ్ళు. వాళ్ళు మరి ₹10 తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా అని ఆ వ్యక్తి అన్నాడు. సరే ₹5 ఇచ్చాను, ఆ వ్యక్తి సంతోషపడదు. సరే ₹10 ఇచ్చాను, ఆ వ్యక్తి సంతోషపడాలి. తీసుకొని చెప్పి 500 నోట్ పెట్టి వెళ్ళిపోమని చెప్పాను. ఇక్కడ ఎందుకు ఈ ఉదాహరణ ఉపయోగిస్తా ఉన్నానంటే, మనము దేవునికి అడుక్కునేటువంటి వారిలాగా దేవునికి ఎప్పుడు మనం వేయకూడదు. నాకు ఉదాహరణ మాట్లాడుకున్నాను. ఏంటి ఆ ఉదాహరణ? ఒకసారి మనం ఉన్నత వ్యక్తి దగ్గరికి వెళ్తున్నామని కనుక మనం గ్రహించినట్లయితే ఆ వ్యక్తికి శ్రేష్టమైనది ఇవ్వాలి అని చెప్పి మనకి వెంటనే తలంపు వస్తా ఉన్నది. మంచిదే. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు సహోదరుడా అదే జాగ్రత్త కలిగి ఉండాలి, అదే విధమైనటువంటి ఉన్నత ఆలోచన కలిగి రావాలి. ఏం చేయాలి అంటే సహోదరుడా చివర వేయడానికి మనం రాకూడదు. దేవుని సన్నిధి శ్రేష్టమైనది ఏంటో నీకే తెలుసును. అందుకే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతో ఇంతో అని మాట్లాడలేదు. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. హృదయంలో నిశ్చయించుకున్న కొలది అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా చిదర వేయండి దేవునికి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మీకు శ్రేష్టమైనది ఏంటో మీ హృదయాలకు మీకే తెలుసును. నేను ఎవరికి చెప్పనవసరం లేదు, బౌండరీలు పెట్టనవసరం లేదు, అది మీకునే తెలుసును. తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇంకేం మాట్లాడుకుందాము? కొంతమంది ఏమనుకుంటారంటే, నేను కొంత ఇస్తున్నానేమో, లేకపోతే ఇది సరిపోతుందో లేదో దేవుని యొక్క రాజ్య వ్యాప్తిగా అని చాలా మంది అనుకుంటారు. ఎందుకు ఆలోచన సరికాదు అని కనుక మనం ఆలోచిస్తే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. యోహాను సువార్త 6:9 అక్కడ ఈ విధమైనటువంటి విషయం జరుగుతా ఉన్నది. ఏం జరుగుతా ఉన్నది? యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతా ఉన్నది? ఆహారం లేనటువంటి సమయంలో మరి అందరూ తడులు అడుగుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఇప్పుడు ఏమీ లేదు. అడిగినప్పుడు ప్రభువా లేదు అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారు. ఒకసారి 6:9 యోహాను యొక్క చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చాలా ఎవరంటా ఉన్నారు అన్నమాట? అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటా ఉన్నారంటే ఆదిమ అపోస్తులు వ్యక్తులు ప్రభు సరిపో పంపించేద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది. ఏమంటా ఉన్నారంటే ఇది సరిపోదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ అక్కడ అల్పుడైనటువంటి ఒక చిన్న అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడంటే, తన దగ్గర ఏదైతే ఉన్నదో, తన దగ్గర శ్రేష్టమైనది ఏది అని తలంచాడో అది ప్రభు యొక్క పాదాల దగ్గర పడతా ఉన్నాడు. అది దేవుడు పట్టుకొని ఎంతమందికి ఆహారం పెట్టాడండి? ఎంతమందికి? 5,000 మందికి ఆహారం పెడతా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఈ యొక్క దేవునికి ఇచ్చేటువంటి ఇది సరిపోతుందా? దేవుని రాజ్యవ్యాప్తికి సరిపోతుందా? అదే విధంగా చిన్నవాడు అనుకుంటే ఆ రోజు 5,000 మందికి ఆహారము వెళ్ళేది కాదేమో, గ్రంథంలో లిఖించేవారు కాదేమో. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో శ్రేష్టమైనది ఇవ్వాలి, నువ్వు అల్పంగా ఉన్నది అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ఇచ్చిన దాంతో పట్టుకొని దేవుడు అనేక మందికి సహాయం చేయగలడు. అటువంటి సమర్థుడు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి శ్రేష్ఠ భావన మనందరం కలిగి ఉండాలి. అయితే చాలాసేపు మాట్లాడుకున్నాము, ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాము. ప్రేమ ఉండాలి ఇవ్వాలి అంటే, ఎందుకు ప్రేమ ఉండాలి, ఇవ్వాలన్నా ప్రేమ ఉండాలి, తీసుకోవాలన్నా ప్రేమ ఉండాలని మాట్లాడుకున్నాము. ఆఖరిగా మాట్లాడుకున్నాం ఏంటి అంటే, సమయం కూడా అయిపోయింది. దేని గురించి మాట్లాడుకుందామంటే, దేవుడు నిజంగా నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడు, నిజంగా నీ యొద్ద నుండి ఏమి బయటికి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడో గమనిద్దాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం.
మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు దేని పట్ల లక్ష్యం ఉంచుతా ఉన్నాడని మనం గ్రంథంలో చదువుతా ఉన్నాము. దేవుడు హృదయాన్ని మాత్రమే గమనిస్తా ఉన్నాడు. మానవుడు పై వస్త్రధారణ, పైన ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు బంగారం వేసుకున్నారా, నేను వాళ్ళతోనే మాట్లాడతాను, వాళ్ళు బంగారం వేసుకోలేదా, వాళ్ళు నీచంగా ఉన్నారా, నేను వారితో సాంగత్యం చేయను, నా స్టేటస్ లో ఎవరైతే ఉన్నారో దానికి ఎవరైతే సమానంగా ఉన్నారో నేను వారితోనే సాంగత్యం చేస్తాను అనేటువంటి ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు. కానీ దేవుడు అటువంటి పక్షపాతి ధోరణి చూపించేటువంటి వాడు కాదు. ఆ రోజు అనేక మంది దాతృత్వం కలిగి ఉన్నారు. వారితో వేద విధవరాలు అక్కడ ఉన్నది. ఆవిడ దగ్గర ఏమీ లేదు. ఒకవేళ దేవుడు పక్షపాతి అయితే అక్కడ నగలు, వజ్రాలు, వైడూర్యాలు, అనేక లక్షలు కోట్లు వేసేటువంటి వారిని హెచ్చించవచ్చు కదా. వాళ్ళందరి మధ్యలో కేవలం ఆ స్త్రీని ఎందుకు చూస్తా ఉన్నాడు? మరి హేబెలు వాళ్ళన్న కూడా అర్పణ చేసి ఉన్నాడు కదా. ఒకవేళ దేవుడు పక్షపాతి ధోరణి చూపించినట్లయితే వయసులో కయ్యను పెద్దవాడు కదా, కయ్యను ఆశీర్వదించచ్చు కదా. కానీ దేవుడు పక్షపాత ధోరణి చూపించేటువంటి వ్యక్తి కాదు. మానవుడు పైన ఏ రకమైనటువంటి వేషధారణైనా వేసుకోవచ్చును, కానీ అంతరంగం ఏ మానవునికి తెలియదు. మీరు అక్కడ కూర్చోవచ్చును, అక్కడ మీరు నవ్వుతా కూర్చోవచ్చును, నన్ను అనేక రకాలైనటువంటి బూతులు తిట్టుకోవచ్చును, నాకు తెలియదు. బయటికి చిలకలా నవ్వుతా ఉంటారు, కానీ లోపల ఏమనుకుంటా ఉన్నారో ఏ మానవునికి తెలియదు. కేవలము దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు ఏమడుగుతా ఉన్నాడంటే హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే మానవుని దగ్గర నుండి హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు, హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. అలాగే ఆఖరిగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఈ విషయం కూడా మాట్లాడాను. అది ఏమిటి అని అంటే, ఇచ్చేటువంటి వస్తువు ఎందుకు ఇవ్వడం శ్రేష్టం, ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఒకనొక సమయంలో మా దగ్గర కూడా పెద్దగా ఏమీ లేదు. మేము కూడా అడిగినటువంటి వాళ్ళం, ఇప్పటికీ అడుగుతున్నాం అనుకోండి. అయితే మేము కూడా అడిగేటువంటి స్థితిలో, ఇంకా ధైర్యమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఎటువంటి స్థితి అని అంటే, ఒకనొక సమయంలో సహాయం ఆగిపోయినప్పుడు బండికి కూడా కిస్తీ, స్ప్లెండర్ బండి ఉండేది. ఆ స్ప్లెండర్ బండికి కూడా కిస్తీ కట్టుకోలేనంత దుస్థితికి వెళ్ళిపోయి ఫైనాన్స్ వాడు ఇంటికి వచ్చి తలుపులు బాదినప్పుడు మా నాన్న ఏం చేసేవాడు అంటే, మా అమ్మని అడ్డం పెట్టి తలుపు వెనకాల లాక్కొని నేను లేనని చెప్పని చెప్పేవాడు. మా అమ్మ ఏం చెప్పేదంటే అప్పుడు అబద్ధం వాడు. ఎందుకు? అప్పుడు లేనటువంటి సమయం, అప్పుడు ఏమీ లేదు మా దగ్గర. బండి కిస్తీ కట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. ఆ కిస్తీ కట్టని, ఫైనాన్స్ కట్టని బండి వైజాగ్, హైదరాబాద్ వేసుకుని వెళ్ళిపోయి మా డాడీ సేవ చేసేవాడు. అప్పుడు ఏమీ లేవు. అప్పుడు ఏమైనా ప్రార్థన చేసామంటే, డబ్బుల గురించి ప్రార్థన చేయాలి. మాకు ఇంత వచ్చి కొట్టుకోవాలి, మేము ఇన్ని ఆస్తులు కొనేసుకోవాలి, మేము కారులో తిరగాలి, మేము ఏసీ వేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు అడగాల. ఏం అడిగామంటే, మేము తీసుకునే హస్తంగా ఉన్నాము ప్రభు, ఇచ్చేటువంటి హస్తంగా మార్చమని చెప్పాం. చాలా తేడా ఉంది దాన్ని. నేను చూపించినటువంటి 2 గుర్తులకి చాలా తేడా ఉన్నది. దీని యొక్క అర్థం ఏంటి అంటే అడగడం. కానీ దీనికంటే శ్రేష్టమైనది ఏంటి? ఇవ్వడం. మేము ఇచ్చేటువంటి స్థితిలో దేవుడిని అడిగినప్పుడు, ప్రాధాయపడినప్పుడు అనేక సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ చేతులు పట్టుకుని అట్లా దిప్పాడు. ఏదో గొప్ప కోసం చెప్పుకోవట్లేదు కానీ, ఏదో మాకు ఏదో ఉన్నది అని చెప్పుకోవట్లేదు కానీ, ఏం చెప్తున్నామంటే, సహోదరులారా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు కూడా ఒకవేళ తీసుకునేటువంటి స్థితిలో ఉన్నారేమో, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని నేను కూడా ఆలోచిస్తా ఉన్నా. మీరు కూడా ఇచ్చేటువంటి స్థితిలోనికి వెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నా. ఇచ్చుట ఎంతో భాగ్యమో మనం గమనించాలి. ఇచ్చుట దేవుని స్వభావంలో లక్షణము. అది కనుక అనుభూతి చెందినట్లయితే ఖచ్చితంగా మీరు ఇస్తారు. అది కనుక మీరు ఆలోచించినట్లయితే, అది శ్రేష్టమని కనుక మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళి మీరు చేయాల్సిన పని ఏంటంటే, డబ్బుల గురించి అడగవద్దు, ఆస్తుల గురించి అడగవద్దు. ఏం అడుగుతారంటే, తండ్రి ఒకవేళ మరి తీసుకునే హస్తం అయితే ఇచ్చేటువంటి హస్తంగా మార్చమని మీరు ప్రార్థన చేయండి. మీతో పాటు నేను ప్రార్థన చేస్తాను. నేను రోజు చేసేటువంటి ప్రార్థనే క్రీస్తు సంఘ సభ్యులు ఇచ్చేటువంటి స్థితిలోనికి ఎదగాలని చెప్పి నేను రోజు ప్రార్థన చేస్తాను. ఆ విధంగా ఉండాలని చెప్పి కూడా నా యొక్క ఆలోచన. ఈ విధంగా ఇచ్చుట అనేటువంటి ఆలోచన మనందరం కలిగి ఉండాలి. ఈ విధంగా ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన సహోదరి సహోదరులారా మనం గమనించాలి. అలాగే
ప్రేమని ఇవ్వటం ఎప్పుడు మరవద్దు. అలాగే క్షమాపణని సహోదరుడికి ఇవ్వటము ఎప్పుడు మరవద్దు. ఎందుకు మరవద్దు? యేసుక్రీస్తు వారు తనంతటా తానే మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో 2 ఆజ్ఞల గురించి చెప్పాడు. ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? మొట్టమొదటిగా దేవుడు మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. బహుశా మీరు యోహాను సువార్త చదువుకుంటారు. ఎందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడని ప్రభువును ప్రేమింపవలెనన్నది. ప్రేమించాలి అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎవరిని? దేవుడిని ప్రేమించాలని చెప్పి దేవుని యొక్క ఆశ. ఎందుకు? ఆయన మన సృష్టికర్త, ఆయన మన యొక్క తండ్రి కాబట్టి అడుగుతా ఉన్నాడు. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ న్యాయమైనది. ఎందుకు దేవుడు అడుగుతా ఉన్నాడు? నీ కులస్తుని ప్రేమించమని చెప్పి దేవుడు చెప్పాడా? నీ సమాజంలో చెందినటువంటి వ్యక్తిని ప్రేమించమని దేవుడు చెప్పాడా? కేవలం నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించమని దేవుడు చెప్పాడా? ఏం చెప్తా ఉన్నాడు రెండో ఆజ్ఞలో? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకు ప్రేమించమని అడుగుతా ఉన్నాడు అంటే, నేనే స్వరూపమందు చేయబడ్డానో, నేనే పోలికలో చేయబడ్డానో, అక్కడ కూర్చున్నటువంటి తల్లి గారు కూడా అదే పోలికలో చేయబడ్డారు. నేనే స్వరూపమందు చేయబడ్డానో, చివరన కూర్చున్నటువంటి సహోదరుడు కూడా అదే పోలికలో చేయబడ్డారు. కాగా కులము అని చెప్పి చాలా మంది ఎగురుతా ఉన్నారు. కులము కాదండి ఇక్కడ ప్రస్తావన. సంఘము గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సంఘంలో ఆ వ్యక్తి క్రీస్తు సంఘ శరీర సభ్యుడని కనుక నేను గమనిస్తే నేను ఆయన ప్రేమిస్తాను. నేను సహోదరుని ప్రేమించాలి, నేను పొరుగు వాడిని ప్రేమించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి మనందరం. అందుకే యేసుక్రీస్తు వారు రెండో ఆజ్ఞ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అని అంటే, నిన్ను వలె పొరుగు వాడిని ప్రేమించాలి. ప్రేమించడం ఎప్పుడు ఆపకూడదు, క్షమించడం ఎప్పుడు ఆపకూడదు. తర్వాత నేను ఇంకోటి గమనించింది ఏంటి అంటే, అనేక సంవత్సరాలు హెచ్ఐజి 198 భవానీపురం విజయవాడ తెలుసు కదండి మీ అందరికి. అక్కడ హెచ్పి కాలనీ అనేటువంటి చిన్న ప్రాంతం ఉంది. అక్కడ హెచ్ఐజి బ్లాక్ లో ఉంటాయి. అది ఎంప్లాయీస్ ఉంటారు ఎక్కువ శాతము. అక్కడ అతికి చాలా ఎన్ని సంవత్సరాలు ఉన్నాము? 14 సంవత్సరాలు అక్కడ మేము ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు మీటింగ్లు జరిగేవి. సహోదరులు అనేక మంది అనేక ప్రదేశాల నుండి వచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ లో, మరి ఆంధ్రప్రదేశే కాకుండా తెలుగు మాట్లాడేటువంటి ఇతర ప్రదేశాల నుండి కూడా సహోదరులు వచ్చేవారు. సహోదరులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వటము ఇదంతా జరిగిన తర్వాత నేను బయట ఉండేవాడు. బయట ఉన్నప్పుడు మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత సహోదరులు ఏం చేసేవాళ్ళు అంటే, మరి ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి ఛార్జీలకి సహాయం అందజేసేవాళ్ళు. మన అందజేసినప్పుడు తీసుకున్నటువంటి సహోదరులు బయటకు వచ్చి నా ముందు అన్నట్టు నేనున్నానని తెలియదు అనుకో, లేకపోతే నేను వాళ్ళ కుమారుని వాళ్ళు తెలియకపోవచ్చు, ఏమి ఇచ్చాడరా 200 ఇచ్చాడరా బాబు, దగ్గర ఆపడదని చెప్పి చాలా మంది తిట్టుకున్నారు. ఇంకా చాలా మంది అనేక రకాలైనటువంటి బూతులు తిట్టుకుంటా ఉన్నారు. అదే ఇప్పుడే ప్రార్థన చేసావు, ఇప్పుడే వందనాలు అయ్యారని చెప్పావు, ఇప్పుడే మళ్ళీ వస్తాను పాస్టర్ గారు అని చెప్పావు, సహోదరులారా బోధకులారా ఇప్పుడే చాలా సంతోషంగా ఉన్నదని వందనాలు చెప్పావు. 200 కోసము ఆ వ్యక్తి అనే అసలు 200 కోసం ఇంకేం బూతులు తిట్టాడంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగినారు. చాలా బాధపడ్డాను. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. ఇంతలోనూ అంతలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉంటారు. ఇవ్వటం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. సహోదరులు కొంతమంది తక్కువగానే ఇవ్వచ్చు, వారి స్తోమతను బట్టి మనం వారిని ప్రేమించి వారిని ఆశీర్వదించాలి. సహోదరులు కూడా ఏం చేస్తా ఉన్నారంటే, సహోదరుల గురించి కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం, కార్లో మాట్లాడుకున్నాము, మా ఇంటి దగ్గర కూడా మాట్లాడుకున్నాం. నిన్న ప్రసన్నాయ్య గారు కూడా, నూజివీడు ప్రసన్నాయ్య గారు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఇతరుల్ని ప్రేరేపించడము, ఇతరులకు అవకాశం ఇవ్వటము, యవనుల్ని స్థాపితం చేయడానికి సహోదరుడు ఓసాయి గారు చాలా ఆశపడతా ఉంటారని చెప్పి నాకు తెలిసింది. నేను చాలా ఆనందపడ్డాను. చాలా మంది సహోదరులు ఏం చేస్తా ఉంటారంటే, అన్ని చోట్ల నేనే ఉండాలి, అన్ని బ్యానర్లో నేనే ఉండాలి, మరి అందరూ నాకే ఉండాలని చెప్పారు అనేటువంటి స్థితిలో ఉంటారు. కానీ సహోదరులు ఏం చేస్తా ఉన్నారంటే, ఇతరులకు అవకాశం ఇస్తా ఉన్నారు. ఇతరులు కూడా వాక్యం చెప్పగలగాలి, ఇతరులు యవనులను కూడా ముందు పెడతా ఉన్నాడు. అటువంటి ఆశను కలిగి ఉండాలి. ఇప్పుడు తీసుకోవడమే కాదు, కానీ ఇచ్చేటువంటి ఆలోచన కూడా మనందరం కలిగి ఉండాలి. ఎప్పుడు తీసుకునేటువంటి హస్తాలు తీసుకోవడం తప్పు కాదు, తీసుకోవాలన్న ప్రేమ ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? తీసుకోవటము కంటే ఇవ్వటము భాగ్యము, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ఆశీర్వాదము, ధన్యత అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ప్రేమిస్తున్నానని చెప్పి చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అదే 420 గురించి దేవుడు తన వాక్యంలో ఏం మాట్లాడుకున్నాడో చూద్దాం.
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము, ఆఖరి వచనము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చాలండి, వందనాలు. ఏం చదువుతా ఉన్నాం అక్కడ? దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి నా సహోదరుని కనుక నేను పక్కకు వెళ్ళి దూషిస్తే వాడు అబద్ధికుడు. ఇంకో రకంగా చెప్పాలంటే 420 అంటే దొంగ. కరెక్టేనా? కరెక్ట్ గా సూట్ అయిన 4వ అధ్యాయం 20 వచ్చిన వాడు అబద్ధికుడు, వాడు దొంగ అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇచ్చేటువంటి విషయంలో మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలో ఆది నుండి అంతం వరకు మాట్లాడుకున్నాం. ప్రేమ సహోదరులకు ఇచ్చేటువంటి విషయంలో ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలని మాట్లాడుకున్నాం. ఇదే సంభాషణ నాకు మా నాన్న జరిగినప్పుడు నేను అడిగాను, మరి నేను అట్లా తిట్టుకున్నారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు లేదా? నేను అన్నా, ఎందుకు అట్లా ఇస్తున్నావు, కృతజ్ఞత లేని వాళ్ళకి నువ్వు ఎందుకు ఇవ్వాల్సినంత అవసరం నీకేంటి అని నన్ను అడిగినప్పుడు నాకు వచ్చినటువంటి బదులు ఏంటి అని అంటే, ఒకవేళ ఇవ్వకపోవడానికి కారణము వాళ్ళకి కృతజ్ఞత లేకపోవటమే అయితే దేవుడు మనకి ఇప్పుడు ఆపేయాలి. అవునా? ఒకవేళ ఏదో వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కనుక వాళ్ళకి ఇవ్వటం ఆపేద్దాము అని కనుక మనకు ఆలోచన వస్తే, మనం ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు దేవునికి? మనం ఎప్పుడు అనేక సార్లు దేవునికి కించపరిచేటువంటి విధంగా ప్రవర్తించాము. దేవుడు ఆపేయచ్చు కదా? దేవుడు ఎప్పుడూ ఆపలేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనము పాపులమై ఉండగానే, నీతిమంతులుగా కాదు, మనము పాపులమై ఉండగానే ఎవరు చనిపోయారు మన కోసము? యేసుక్రీస్తు వారు చనిపోయారు. మనం ఇంకా పాప స్థితిలో ఉన్నప్పుడే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించని అభాగ్యులుగా మనం ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు చనిపోయారు. అనేక మంది అభాగ్యులు ఆ రోజు శిలువ కింద మాట్లాడుతూ ఉన్నారు, దమ్ముంటే కింద దిగిరా అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే వచ్చాడు, కానీ మృతుల్లో నుంచి తిరిగి వచ్చాడు 3వ రోజు. మైండ్ పోయింది వాళ్ళు. అదే విషయాన్ని గురించి 2000 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి మీరు నేను మాట్లాడుకుంటా ఉన్నాం. మనం పాపమై ఉండగానే యేసుక్రీస్తు వారు మన కోసము చనిపోయాడు. ఎంతటి ప్రేమని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాం. ఏమి ఇస్తా ఉన్నాడు? చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ. మనం అభాగ్యులుగా ఉన్నప్పుడు, ఆశీర్వాదము తీసుకోలేనటువంటి స్థితిలో కూడా పాపమై ఉండగానే తండ్రి అయిన దేవుడు ఎటువంటి ప్రేమను ఇస్తా ఉన్నాడు మానవునికి? 3వ అధ్యాయం 16వ వచనము. ఎంత ప్రేమించాడండి? కొంచెము మాత్రమేనా? 2 రోజులకు సరిపడా ప్రేమను ప్రేమించాడా? కొన్ని ఒక దశాబ్దము, 2000 సంవత్సరాలు ఎంత ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు లోకముని? ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. ఆది అంతము లేనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని శిలువ మీద వేలాడి మన కోసం చనిపోతా ఉన్నాడు. ఒకవేళ మనం కృతజ్ఞత లేనటువంటి స్థితిలో ఉంటే ఒకసారి వచనం చదువుకొని మనము పరిశీలించుకోవాలి. ఒకవేళ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే మనము ఇచ్చుట గురించి ఆలోచించాలి. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయారు. మనం తప్పులు చేస్తా ఉన్నప్పుడే క్రీస్తు మన కోసము చనిపోయారు, జ్ఞాపకం చేసుకోవాలి. అదే క్రీస్తు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత, తీసుకోవటము కంటే ఇవ్వటము మహాభాగ్యం అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను గమనించింది ఏంటి అంటే, చంద వేసేటప్పుడు చిల్లర వేస్తే కనుక బాగా బిగించి లోపల పెట్టేస్తాం చెయ్య. అదే 500 200 నోట్లు వేస్తే అందరికి కాన్ఫిడెంట్ వేస్తాం. అవునా? వాస్తవమైన చెప్తుంది. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునేటువంటి అంశం అది. ఎంత వేస్తున్నాము అనేటువంటి విషయం పక్కన పెడదాం కాసేపు. నిజంగా హృదయానుసారంగా వేస్తా ఉన్నామా? హృదయంలో నిశ్చయించుకున్న కొలది దేవునికి వేస్తా ఉన్నాము? నిజంగా దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ ఇస్తా ఉన్నాము అనేటువంటి ఆలోచన మనందరం కలిగి ఉండాలి. దేవుడు మీ అందరిని దీవించును గాక. నూజివీడు క్రీస్తు సంఘముని, అలాగే క్రీస్తు సంఘ సభ్యుల్ని దేవుడు మరి ముఖ్యంగా దీవించి ఆశీర్వదించును గాక. మీ యొక్క హస్తముల్ని దేవుడు ఇచ్చే హస్తములుగా దీవించును గాక. మనం ఇంకా ఇతర దేశాల వైపు కాదు కానీ, ఇతర సంఘాలు మనకి చేయడం అని కాదు కానీ, మన క్రీస్తు సంఘములే ఎదిగి ఇతర దేశాలకు ఇచ్చేటువంటి హస్తములుగా మారాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడిని సకాలంలో చేయను గాక. మీ అందరికీ వందనాలు.